మన స్టూడెంట్స్ చాలామంది కేశవానంద భారతి కేసు గురించి చెప్పండి అని చాలా వీడియోస్లో అడిగారు. దానికి రెస్పాన్స్గా మనము ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక 11 వీడియోస్గా చేద్దాము అని అనుకున్నాము. దానికోసం మనకి 10 జడ్జిమెంట్స్ దట్ చేంజ్డ్ ఇండియా అనే బుక్ నుంచి పర్స్పెక్టివ్స్ కోసం తీసుకుందాము అని కూడా మనం ఇంతకు ముందు వీడియోలో అనుకున్నాము. దాని బేసిస్లో ఇవాళ మనం కేశవానంద భారతి కేసు గురించి డిస్కస్ చేద్దాం. మనం కేశవానంద భారతి కేసుని అర్థం చేసుకోవాలంటే దానికి ముందు దాని రిలేటెడ్గా కొన్ని కేసెస్ ఉన్నాయి. శంకరీ ప్రసాద్ కేస్, సజ్జన్ సింగ్ కేస్, ఐసి గోలక్నాథ్ కేస్. ఇవి 3 అర్థమైతేనే ఆ సీక్వెన్స్లో వచ్చిన కేశవానంద భారతి కేసు అనేది మనకు అర్థమవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ కోసం ఈ 3 కేసెస్ ఏంటి, వాటిలో వచ్చిన జడ్జిమెంట్స్ ఏంటి, ఈ 3 కేశవానంద భారతి కేసుకి ఎలాగ లింక్ అన్నది చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అప్పుడే కాన్స్టిట్యూషన్ అనేది వచ్చింది 1950లో. ఈ కాన్స్టిట్యూషన్లో పవర్స్ అనేవి జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఇలా డివైడ్ చేయడం అనేది జరిగింది. కానీ రాజ్యాంగం మీద ఎవరికి హక్కు ఉంది అని వీళ్ళందరూ ఇన్స్టిట్యూషన్స్ అంటాం వీటన్నింటినీ, ఇవన్నీ ఫైట్ చేయడం మొదలుపెట్టాయి. ఇలా వచ్చిన ఫైట్లో భాగంగానే జ్యుడిషియరీ, లెజిస్లేచర్ ఏమో నాకు తెలుసు నేను ఎలక్టెడ్ బాడీ, సో నేనేదైనా చట్టాన్ని చేసి కాన్స్టిట్యూషన్ అయినా మార్చగలను. జ్యుడిషియరీ అంటుంది నేను రాజ్యాంగానికి ప్రొటెక్టర్ని, సో నేను ప్రతిదీ రివ్యూ చేస్తాను అని అంటుంది. ఇలా వచ్చిన గొడవల్లో మధ్యలో వచ్చిన కేసులే ఇవన్నీ అన్నమాట. ఇంకా మనకి స్వాతంత్రం వచ్చాక ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఈ ల్యాండ్ రిఫార్మ్స్లో రైట్ టు ప్రాపర్టీ అనేది ఉంది అని కొంతమంది, రైట్ టు ప్రాపర్టీ కంటే కూడా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది అని గవర్నమెంట్. ఇలా జరిగిన ఫైట్లో భాగంగానే ఈ 4 కేసులు. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. ఆ సీక్వెన్స్ ఆఫ్ కేసెస్లో ఫస్ట్ కేసు వచ్చేసి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు. అసలు ఈ కేసెస్ అన్నీ ఏంటి అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అనే దాన్ని తీసుకొచ్చాం. ఈ కాన్స్టిట్యూషన్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, డిపిఎస్పి, ఆదేశిక సూత్రాలు, ఇవన్నమాట. ఈ ఫండమెంటల్ రైట్స్లో వచ్చేసి అప్పట్లో రాజ్యాంగం వచ్చినప్పుడు మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్గా ఉండేది. రైట్ టు ప్రాపర్టీ అంటే ఏంటి? ఆస్తి హక్కు అంటాము. ఆస్తి హక్కు ఫండమెంటల్ రైట్గా ఉండేది. గవర్నమెంట్ డిపిఎస్పి కింద ఏం చేయాలి అనుకుంటుంది అంటే ల్యాండ్ అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇన్ఈక్వాలిటీస్ ఉండొద్దు. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది దాని యొక్క ఆబ్జెక్టివ్. అయితే అప్పట్లో జమీందార్స్ అనేవాళ్ళు ఉంటారు. మనము ఒకసారి మన ఇండియన్ హిస్టరీ కనుక చదువుకుంటే మోడర్న్ హిస్టరీలో జమీందారులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళేంటి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ వాళ్ళ కింద ల్యాండ్ ఉండేది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ల్యాండ్ని వీళ్ళ దగ్గర నుంచి సాధారణ ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది డిపిఎస్పిలో గోల్ అన్నమాట. కానీ జమీందార్స్ ఏమంటారు, అది మా ప్రాపర్టీ, మాకు ప్రాథమిక హక్కు, ప్రాపర్టీ అనేది ప్రాథమిక హక్కు, మా ల్యాండ్ని మీరు ఎలా తీసుకుంటారు అని వీళ్ళ సైడ్ నుంచి వాదన. అయితే బీహార్, యూపీ ఇలా ఈ రాష్ట్రాలన్నిటిలో అగ్రికల్చరల్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు కొన్ని చట్టాలు తీసుకొని వస్తారు. అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి. అయితే ఈ చట్టాలు అనేవి మా ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని వీళ్ళు కోర్టుకు వెళ్తారనమాట. ఇలా కోర్టుకు వెళ్ళడానికి ఒక ప్రొవిజన్ ఉంటుంది. మనకి ఆర్టికల్ 13 అనేది ఉంటుంది. ఆర్టికల్ 13 ప్రకారం ఏంటి అంటే ఏదైనా ఒక చట్టం అనేది ఫండమెంటల్ రైట్స్ని కనుక వైలేట్ చేస్తే ఆ చట్టాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పచ్చు సుప్రీంకోర్టు. అలా ఉంటుంది. వీళ్ళేమంటారు, ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన చట్టం అనేది మా యొక్క ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ప్రాపర్టీకి అగేనెస్ట్గా ఉంది, సో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అంటారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ అమెండ్మెంట్ అనేది తీసుకొని వస్తుంది. కాన్స్టిట్యూషన్కి సవరణ అనేది చేస్తుంది. ఫస్ట్ అమెండ్మెంట్ దీని ప్రకారం ఏంటి, 31A అనే ఒక ఆర్టికల్ 31 అనేది
రైట్ టు ప్రాపర్టీ అని చెప్తుంది. ఆర్టికల్ 31ని అమెండ్ చేసి ఆర్టికల్ 31A తీసుకొని వచ్చి 9th షెడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. 9th షెడ్యూల్లో ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక చట్టాన్ని 9th షెడ్యూల్లో పెడితే ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు రివ్యూ చేయకుండా ఉండేలాగా ఈ 9th షెడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇలా జరుగుతున్నప్పుడు ఈ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన చట్టాలన్నీ 9th షెడ్యూల్లో పెడతారనమాట. ఈ ఫస్ట్ అమెండ్మెంట్ అనేదే అసలు సరైంది కాదు అని చెప్పి ఈ జమీందార్స్ ఈ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టుకి వెళ్తారు. అయితే ఈ కేసులో జడ్జిమెంట్ ఏమిస్తుంది సుప్రీంకోర్టు అంటే ఎసెన్షియల్గా ఈ కేసు దేని గురించి, ఆర్టికల్ 13లో లా అనేది ఉంటుంది, చట్టం అనేది ఉంది. ఈ చట్టంలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి కూడా పార్టా కాదా, రాజ్యాంగ సవరణలు అనేవి కూడా ఈ చట్టంలో ఇది కూడా ఒక చట్టమేనా కాదా అని కేసుకెళ్తుంది. వెళ్తే ఫస్ట్ అమెండ్మెంట్ అనేది రాజ్యాంగ సవరణ, ఇదే కనుక లా అని చెప్తే ఇది ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేస్తుంది కాబట్టి ఆ రాజ్యాంగ సవరణ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పి కోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే లా అనేది 2 రకాలుగా ఉంటుంది, ఆర్డినరీ లా, కాన్స్టిట్యూయెంట్ లా అని. ఈ కాన్స్టిట్యూయెంట్ లా అనేది కాన్స్టిట్యూషన్కి సంబంధించింది, ఆర్డినరీ లా అనేది ఆర్డినరీ విషయాలకు సంబంధించింది. ఈ లా ఆర్టికల్ 13లో లా అనే వర్డ్ ఆర్డినరీ లా గురించి మాత్రమే చెప్తుంది, దీని గురించి కాదు. సో గవర్నమెంట్ అనేది రాజ్యాంగ సవరణలు చేయొచ్చు, అది ఆర్టికల్ 13ని వైలేట్ చేసినట్టు కాదు అని చెప్తుంది. అందువల్ల ఫస్ట్ అమెండ్మెంట్ని అప్హోల్డ్ చేయడం జరుగుతుంది. అది శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన జడ్జిమెంట్. నెక్స్ట్ రాజస్థాన్ స్టేట్లో కూడా ఇలా అగ్రికల్చర్లో రిఫార్మ్స్ తీసుకొని రావాలని చెప్పి ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొని వస్తారు. అక్కడున్న జమీందార్స్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈ 1965 ఆ టైంకి ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ 7th అమెండ్మెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. పార్లమెంట్ 7th అమెండ్మెంట్ని పాస్ చేసి 7th అమెండ్మెంట్ ప్రకారం చాలా చట్టాలని 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తుంది. 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసిన వాటి మీద జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉండదు. శంకరీ ప్రసాద్ కేసులో మీరు చేసింది కరెక్టే అని చెప్పింది. ఫస్ట్ అమెండ్మెంట్ని అప్హోల్డ్ చేయడం అంటే ఏంటి, 9th షెడ్యూల్ కరెక్టే అని చెప్పడం. సో జ్యుడిషియల్ రివ్యూ లేదని చెప్పింది. ఇప్పుడు సజ్జన్ సింగ్ అనే ఈ పర్సన్ వచ్చి స్టేట్ ఆఫ్ రాజస్థాన్ గవర్నమెంట్కి అగెయినెస్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి 7th అమెండ్మెంట్ అనేది చాలా చట్టాలని 9th షెడ్యూల్లో ఇంట్రడ్యూస్ చేస్తుంది, సో ఈ ఫాలో అయిన ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు అని అడుగుతారనమాట. అప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేసి లేదు, గవర్నమెంట్ అనేది ఫండమెంటల్ రైట్స్ని మార్చొచ్చు అని జడ్జిమెంట్ ఇస్తుంది. ఈ జడ్జిమెంట్స్ అన్ని ఇప్పుడు మనం చదువుకుంటున్న జడ్జిమెంట్స్ అన్నీ ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పి అనే కాన్సెప్ట్ కింద చదువుకోవచ్చు అనమాట. డిపిఎస్పిలో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం, ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ప్రాపర్టీ అంటాం. మనం గమనిస్తే ఈ కేసులన్నీ 1965, 52 ఆ ప్రాంతంలో, 1978లో మనకి రైట్ టు ప్రాపర్టీని తీసేయడం జరిగింది. అంతకు ముందంతా అది ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ పంజాబ్లో మళ్ళీ సేమ్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కొన్ని చట్టాలని 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తాం. సో ఈ గోలక్నాథ్ అనే కేసు అనేది ఫస్ట్ అమెండ్మెంట్కి, 4th అమెండ్మెంట్కి, 17th అమెండ్మెంట్కి అగెయినెస్ట్గా వెళ్తుందన్నమాట. వెళ్ళి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఆర్టికల్ 13(2)లో పార్టా కాదా అని క్వశ్చన్ అనమాట. ఈ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే మనకి శంకరీ ప్రసాద్ కేసులో ఏం చెప్పింది, ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఆర్టికల్ 13లో ఉన్న చట్టం కిందికి రాదు అని చెప్పింది. ఈ ఐసీ గోలక్నాథ్ కేసులో ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది లా అనే దాంట్లో పార్టే అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, సాక్రోసాంక్ట్, అవి వాటిని ఎవ్వరూ కూడా అమెండ్ చేయలేరు, పార్లమెంట్కి కూడా అమెండ్మెంట్ అనే పవర్ లేదు అని చెప్తుంది. కానీ ఏం చెప్తుందంటే ఆల్రెడీ అమెండ్మెంట్స్ చేసేసాం కదా, వాటి మీద ఏం ఎఫెక్ట్ లేకుండా ఇప్పుడు వచ్చేటప్పటి నుంచి అంటే 1967 తర్వాత ఎలాంటి అమెండ్మెంట్స్ తీసుకొని రావద్దు, ముందున్నవి ఉంచేయండి అని చెప్తుందనమాట. దీన్నే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటాము. ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే ఏంటి, ఫ్యూచర్లో ఏమన్నా జరిగితే
వాటికి ఈ జడ్జిమెంట్ అప్లై అవుతుంది కానీ ప్రస్తుతానికి అప్లై అవ్వదు అని చెప్తుంది. ఇది చాలా కాంట్రవర్షియల్ అవుతుంది. దీని సీక్వెన్స్లో వచ్చింది కేశవానంద భారతి కేసు అనమాట. ఈ కేశవానంద భారతి కేసు అంటే ఏంటి? కేరళ స్టేట్లో కేశవానంద స్వామి ఇతను ఒక మఠానికి అధినేత అనమాట. సో వాళ్ళ మఠానికి సంబంధించిన ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంటుంది ల్యాండ్ చట్టం కింద అని చెప్పేసి ఆయన కేసు ఫైల్ చేయడం జరుగుతుంది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసేటప్పుడు 3 రకాలైనటువంటి అమెండ్మెంట్స్కి అగెయినెస్ట్గా ఈ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చి 24th అమెండ్మెంట్ యాక్ట్. ఈ 24th అమెండ్మెంట్ యాక్ట్ అనేది గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది లా అనే పదం కిందికి రాదు, ఆర్టికల్ 13లో ఉండే లా అనే పదం కిందికి రాదు అని చెప్పి ఇందాక గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది పార్టే అని చెప్పింది. సో ఆ యొక్క జడ్జిమెంట్ని నలిఫై చేయడానికి 24వ అమెండ్మెంట్ అనేది యాడ్ చేస్తుంది గవర్నమెంట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది లా కిందికి రాదు అని చెప్తుంది. 25వ అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే మనకి డిపిఎస్పికి ఫండమెంటల్ రైట్స్కి ఏదైనా విభేదం వస్తే డిపిఎస్పిలో ఉన్నటువంటి ఆర్టికల్ 39B, ఆర్టికల్ 39C ఈ 2 అనేవి ఫండమెంటల్ రైట్స్ అయినటువంటి ఆర్టికల్ 14, 19, 31 ఈ 3టిని సూపర్సీడ్ చేస్తుంది. అంటే ఏదైనా ఒక చట్టం ఈ 2టిని ఫాలో అవుతూ ఒకవేళ అది దీన్ని వైలేట్ చేస్తే పర్వాలేదు, దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పే అధికారం అనేది జ్యుడిషియరీకి లేదు. ఒక పాయింట్ ఇది. 25th అమెండ్మెంట్లో 2వ పాయింట్ వచ్చి సుప్రీంకోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ లేదు ఈ విషయంలో అని చెప్తుంది. ఇంకొక అమెండ్మెంట్ వచ్చి 29th అమెండ్మెంట్. ఈ అమెండ్మెంట్లో ఏంటి అంటే కేరళ స్టేట్ నుంచి చాలా చట్టాలు అనేవి 9th షెడ్యూల్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 3టిని ఛాలెంజ్ చేస్తూ కేశవానంద భారతి సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? 1973లో ఉంటే 24th అమెండ్మెంట్ ప్రకారం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది లా కాదు అని చెప్పడం కరెక్ట్ కాదు, సో దీన్ని కొట్టేది. 25th అమెండ్మెంట్లో ఇది కరెక్టే, దీన్ని అప్హోల్డ్ చేయాలి. అంటే ఈ డిపిఎస్పిలో ఈ 2టిని కాంప్రమైజ్ అవ్వచ్చు. 2వ పాయింట్ ఉంది చూసారా, దీన్ని కొట్టేస్తుంది. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇంపార్టెంట్ అని చెప్తుంది. దీన్ని 29th అమెండ్మెంట్ యాక్ట్ని అప్హోల్డ్ చేస్తుంది. ఈ ఫైనల్గా ఏం చెప్తుందంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైనా పార్ట్ని పార్లమెంట్ అనేది మాడిఫై చేయొచ్చు, అమెండ్ చేయొచ్చు, అమెండ్మెంట్ పవర్ అనేది ఉంది. కానీ సుప్రీంకోర్టుకి కూడా జ్యుడిషియల్ రివ్యూ ఉంది. ఏ చట్టమైనా సరే సుప్రీంకోర్టు రివ్యూ చేయొచ్చు, ఏ పార్ట్ అయినా సరే పార్లమెంట్ అనేది అమెండ్ చేయొచ్చు. కానీ ఇక్కడ పార్లమెంట్ అమెండ్ చేసేదానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ వన్ వచ్చేసి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్తారనమాట. బేసిక్ స్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో దాన్ని మార్చకుండా అమెండ్ చేసుకోవచ్చు పార్లమెంట్ అని చెప్తుంది. కానీ అది ఎలాంటి చట్టమైనా సరే సుప్రీంకోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంది. అంటే కాన్స్టిట్యూషన్ మీద అధికారం పార్లమెంట్కే కాదు సుప్రీంకోర్టుకు కూడా ఉంది అనేసి ఈ జడ్జిమెంట్ ఫైనల్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటి, అసలు ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి వస్తాయి బేసిక్ స్ట్రక్చర్లోకి రాజ్యాంగంలోంచి అని డౌట్. ఈ పర్టికులర్ కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ కింద ఏమేమి వస్తాయన్నది కన్ఫామ్గా లేదు. ప్రతి ఒక్క జడ్జి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రాజ్యాంగంలోని ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అది ప్రతిసారి సుప్రీంకోర్టు అనేది అప్డేట్ చేస్తూ ఉంటుంది. అంటే అసలు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఇది బేసిక్ స్ట్రక్చర్. అయితే గవర్నమెంట్ కేశవానంద భారతి కేసు రాగానే కామ్గా ఉందా? లేదు, మళ్ళీ కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొని వస్తుందన్నమాట. 42nd అమెండ్మెంట్ అనేది ఇంపార్టెంట్ వన్. 42nd అమెండ్మెంట్ కింద నేషనలైజేషన్ అనేది ఇంపార్టెంట్, జాతీయం చేయడం అనమాట. ఈ నేషనలైజేషన్ కింద ఏంటి అంటే చాలా ప్రాంతాల్లో చాలా ఫ్యాక్టరీస్ వాటన్నిటిని నేషనలైజ్ చేయడం జరుగుతుంది. కర్ణాటకలో మినర్వా అనే ఒక టెక్స్టైల్ మిల్ ఉంటుంది. ఆ మిల్ని కూడా నేషనలైజేషన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ మినర్వా మిల్స్కి సంబంధించిన ఓనర్స్ వచ్చేసి 42nd అమెండ్మెంట్ యాక్ట్కి అగేనెస్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి అసలు అది సబబేనా కాదా అని కేసు వేయడం జరుగుతుంది. అప్పుడు వచ్చిందే మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు. ఈ కేసులో ఏంటి,
సుప్రీంకోర్టు 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది కరెక్టే, కానీ 42nd అమెండ్మెంట్ యాక్ట్లో ఆర్టికల్ 368 అనేది ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ని ఎలా అమెండ్ చేయాలి అన్న ప్రొవిజన్స్ ఉండే ఆర్టికల్. ఈ ఆర్టికల్ 368లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఒక చిన్న క్లాజ్ యాడ్ చేస్తారనమాట. ఏంటి అంటే ఆర్టికల్ 368 ద్వారా ఏదైనా ఒక పార్ట్ కానీ ఒక ఆర్టికల్ కానీ దేన్నైనా అమెండ్ చేస్తే దాంట్లో జ్యుడిషియల్ రివ్యూ అనే దానికి స్కోప్ లేదు అని పెడుతుంది. ఈ మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్తుందంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దేంట్లో చెప్పారు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని? కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ అనేది వచ్చింది. దాంట్లో జ్యుడిషియల్ రివ్యూ అనేది పార్ట్ అని చెప్పి మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ కాబట్టి 42nd అమెండ్మెంట్ యాక్ట్లో ఈ ఒక్క పార్ట్ని తీసేయాలి. ఆర్టికల్ 368లో ఒక క్లాజ్ అనేది ఉంటుంది, దాన్ని తీసేయడం జరిగింది. తర్వాత వచ్చి ఇలా ఈ సవరణలు ఈ అమెండ్మెంట్స్ అన్నీ ఎందుకు తీసుకొస్తుంది గవర్నమెంట్? డిపిఎస్పికి ఫండమెంటల్ రైట్స్లో ఏది గొప్ప? డిపిఎస్పి ఫండమెంటల్ రైట్స్ కంటే గొప్పనా, ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి కంటే గొప్పనా? ఈ ఆర్గ్యుమెంట్ కోసమే కదా. ఇలా కాదు, డిపిఎస్పి ఫండమెంటల్ రైట్స్ ఆ రెండుట్లు హార్మోనీ అనేది ఉండాలి. అంటే ఈ రెండు కలిసికట్టుగా ఉన్నప్పుడే మన యొక్క రాజ్యాంగానికి సరైన మీనింగ్ అని ఈ మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా 2007లో మళ్ళీ అదే కేసు అనమాట. స్టేట్ ఆఫ్ తమిళనాడు వచ్చేసి రిజర్వేషన్స్కి సంబంధించిన కేసులు చాలా చట్టాలు 9th షెడ్యూల్లో యాడ్ చేస్తుంది. 9th షెడ్యూల్లో యాడ్ చేసుకుంటూ మీరు జ్యుడిషియల్ రివ్యూ లేదు అని అనుకుంటున్నారా? జ్యుడిషియల్ రివ్యూ ఉందా లేదా అని ఐఆర్ కోయలో అనే కేసులో సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ఏ చట్టమైనా కానివ్వండి 9th షెడ్యూల్లో యాడ్ చేసినా చేయకపోయినా అది బేసిక్ స్ట్రక్చర్ని మార్చకూడదు. ప్లస్ ఈ 9th షెడ్యూల్లో యాడ్ చేసినా కూడా కేశవానంద భారతి కేసు తర్వాత అంటే 1973 తర్వాత ఏ చట్టాలైతే 9th షెడ్యూల్లో యాడ్ చేయబడతాయో అవన్నీ జ్యుడిషియల్ రివ్యూ కిందికి వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ మళ్ళీ బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో వచ్చి ఏ చట్టమైనా సరే గోల్డెన్ ట్రయాంగిల్ అనేది ఉంటుంది. ఆ ట్రయాంగిల్ని మాత్రం వైలేట్ చేయకూడదు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో ఏమేమి ఉంటాయి? ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఈ 3 ఆర్టికల్స్ని వైలేట్ చేయకుండా ఉండాలి. ప్లస్ అది బేసిక్ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ఉండాలి. అలాంటి ఏదైనా చేయకపోయినా ఆర్ ఏ కేసు అయినా కేశవానంద భారతి కేసు తర్వాత వచ్చిన ఏ చట్టం 9th షెడ్యూల్లో యాడ్ అయినా వాటన్నిటి మీద జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది అని చెప్పేసి ఐఆర్ కోయలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో చెప్పడం జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇన్ఎవిటబుల్. అది మామూలు చట్టం అయినా సరే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయినా సరే అనేది ఫైనలైజ్ అవ్వడం జరిగిందనమాట. ఇలా బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్ట్రిన్, బేసిక్ స్ట్రక్చర్ అనేది మూల స్తంభం లాంటిది ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్కి. ఇలా జ్యుడిషియరీకి, పార్లమెంట్కి, గవర్నమెంట్కి జరిగిన ఇలాంటి కేసెస్ అన్నిట్లో బేసిక్ స్ట్రక్చర్ అనేది 2007తో ఫైనలైజ్ అయిపోవడం అనేది జరిగింది. మనకి బేసిక్ స్ట్రక్చర్కి డెమోక్రసీకి ఏంటి సంబంధం? మీరు క్వశ్చన్స్ చూస్తుంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో బేసిక్ స్ట్రక్చర్ వల్ల డెమోక్రసీ ప్రొటెక్షన్ అనేది అయింది అంటారు. అది ఎలాగా అంటే డెమోక్రసీలో ఎలా ఉండాలి? ప్రజలకి పీపుల్ వాయిస్ అనేది వినాలి. ఒకవేళ లెజిస్లేచర్కి రిప్రజెంటేటివ్స్ కనుక మొత్తం అన్ని పవర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళే రాజ్యాంగాన్ని మార్చేసుకోగలరు, వాళ్ళు ఎలాంటి ప్రొవిజన్స్ అయినా ఇంట్రడ్యూస్ చేయగలరు అన్నప్పుడు పీపుల్ కంటే వీళ్ళు ఎక్కువ పవర్ఫుల్ అయిపోతారు. అలా కాకుండా ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంది, రాజ్యాంగానికి ఒక స్పిరిట్ అనేది ఉంది, ఆ స్పిరిట్ని వైలేట్ చేయకుండా చూడాలి అని సుప్రీంకోర్టు ఈ బేసిక్ స్ట్రక్చర్ని తీసుకొని రావడం వల్ల ఎలా పడితే అలా అమెండ్మెంట్ చేయడానికి కుదరలేదన్నమాట. అందువల్ల బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్ట్రిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం చదువుకుంటాము. ఇది తీసుకొని వచ్చిన కేశవానంద భారతి కేసు అందువల్ల చాలా ఫేమస్. సో ఇంపార్టెంట్ కేసెస్ చూసుకుంటే కేశవానంద భారతి కేసు అనేది
మనకి ఇండియాకి సంబంధించిన కేసెస్ అన్నిట్లో ఫస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేదన్నా మాడిఫికేషన్స్ చేయాలి, ఇంక వేరే విధంగా ఏదన్నా చెప్పాలి అంటే ఆ సజెషన్స్ అన్నీ మీరు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. దాని ప్రకారం నెక్స్ట్ కేస్ని మనం డీల్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.